నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం మీరు చూస్తున్నారు న్యూస్ టైం అట్టహాసంగా తొక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభ హాజరైన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ సీఎం రేవంత్ సభలో తెలుగు మేనిఫెస్టో ప్రతిని విడుదల చేసిన రాహుల్ 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన కేసీఆర్ పొగరు వల్లే ఆ పార్టీ 39 సీట్లకే పరిమితమైందని వ్యాఖ్య ఉత్తమ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు రాహుల్ కామెంట్లకు భిన్నంగా ఉత్తమ్ చెప్పారంటూ విమర్శ కేసీఆర్ ప్రజల్లోకి వెళితే మంత్రులకు నిద్ర పట్టట్లేదని ఎద్దేవా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలన్న గులాబీ శ్రేణులు 500 రూపాయల బోనస్తో పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ హామీలు నెరవేర్చలేని అసమర్థ స్థితిలో కాంగ్రెస్ ఉందన్న కేటీఆర్ పంట నష్టాలపై కావాలనే కుట్రలు పన్నుతోందని వ్యాఖ్య యూట్యూబ్ వీడియోలు కాదు కళ్ల ముందు కనిపిస్తున్న నిజం నమ్మాలని విన్నపం గత ప్రభుత్వం రైతులను దగా చేసిందన్న బండి సంజయ్ అధికారం లేకపోతే కేసీఆర్ కుటుంబం బతకలేకపోతోందంటూ ఎద్దేవా బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శ ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణకు బీజేపీ నేతల డిమాండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు వినతి పత్రం రాష్ట్ర సర్కారు తేలికగా తీసుకున్నా కేంద్రం వదిలిపెట్టదని హెచ్చరిక రాహుల్ గాంధీపై వామపక్షాల ఆగ్రహం వైనాడ్ నుంచి బరిలోకి దిగడంపై సీపీఐ పెదవి విరుపు హిందీ బెల్ట్లో పోటీ చేయాల్సిందని అభిప్రాయం బంగాల్లోని ఎన్ఐఏ బృందంపై స్థానికుల దాడి కేసు విచారణలో నిందితులను తరలిస్తూ ఉండగా ఘటన ఏ హక్కుతో రాష్ట్రంలోకి ఎన్ఐఏ వచ్చిందని మమతా బెనర్జీ ప్రశ్న ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి